ఇప్పుడు బయట ఏమైనా లగేజ్ పెట్టాలా మనము? లగేజ్ పెట్టాలా మీరు ఏమైనా? ఒక్క నిమిషం 9717 బ్రో. 9717. కొత్త కార్లో కొడుతున్నాం బ్రో. సారీ బ్రో, కొత్త కార్లో కొడుతున్నాము. కొత్తగా ఇది 3rd డే అనుకుంటా. అంతేనా? ఇది కూడా ఇట్లానే స్టార్ట్ చేసింది బ్రో, ఏదో మనుషుల్ని కలవాలని ఒక ఫీలింగ్తో. అట్ ద సేమ్ టైం లైక్ ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తే తప్పేమన్నా. అంతేలేండి. బట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే లైక్ కొత్త మనుషుల్ని కలవాలి. నార్మల్ జాబ్ అయినా చేస్తున్నారు? నేను కూడా కార్పొరేట్ ఎంప్లాయీ. మీరేం చేస్తారు? నేను లండన్లో జాబ్ చేస్తాను. ఏడా? లండన్లో. ఏ ప్లేస్ లండన్లో? మిడిల్స్ బ్రో. మిడిల్స్ బ్రో న్యూకాసిల్ పక్కన. లండన్ కొంచెం దూరం వస్తుంది. ఓకే, అక్కడే ఉంటా. ఎల్లుండి ఫ్లైట్. చిల్ అవ్వడానికి వచ్చినావు కొంచెం? జస్ట్ 3 years తర్వాత 2 months వెకేషన్కి వచ్చాను. మనోళ్ళ నుంచి దూరం ఉండడం ఒక పెద్ద పని. తప్పదు, సెటిల్ అవ్వాలి. ఈ సెటిల్మెంట్ ఎప్పటికి అవ్వదు, అది మ్యాటర్. స్పాన్సర్ జాబ్ వచ్చేసింది అని అయిపోయింది. లేదు సార్, ఎప్పటి రోజు జాబ్ వచ్చిన తర్వాత ప్రమోషన్ కోసం సెటిల్మెంట్ అంటాం. అదే కదా బేసిక్గా. 10th పాస్ అయితే ఇంటర్లో బాగుంటుంది, ఇంటర్ పాస్ అయితే డిగ్రీలో బాగుంటుంది. అదే లాజిక్. కానీ ఒక పాయింట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంతే. ఒక లెవెల్ నుంచి కూడా నాకు సరిపోలేదు అనిపిస్తుంది. బట్ ఇట్స్ అ గుడ్ థాట్. లైక్ ఐ మీన్ ఫారెన్కి వెళ్ళడం ఈజ్ అ నైస్ థాట్. అల్టిమేట్లీ మన వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది అంటే ఫారెన్లో ఉన్నాడని గుర్తుంటుంది, కానీ ఆడ వెళ్ళి పాపం ఎంత కష్టపడుతుండో అనేది ఫుడ్ కూడా తిన్నాను. అంటే మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట కెనడాలో ఇక్కడక్కడ. సో దే టెల్ us అబౌట్ థింగ్స్ లైక్ అవురాబే ఎట్లున్నదని. అంటే దెర్ వాజ్ అ పాయింట్ నేను ఐఎల్స్ రాసి నేను కెనడాకి వెళ్ళి ఒక స్టడీస్ ఏమైనా చేసుకుందాం అని ఒక థాట్లో ఉండే. ఐఎల్స్ రాసిన రిజల్ట్స్ వచ్చినాయి, దాంతో పోరాబే నేను పోరా, నాకు దోశ విడివిడికి కావాలనుకుంటా పోలేదు. బట్ అగైన్ బ్రో, కుడోస్ టు ఎవ్రీబడి హూ సాక్రిఫైసెస్ దేర్ స్లీప్, కంఫర్ట్, ఎవ్రీథింగ్ అండ్ గోస్ దేర్. చెప్పాలి బ్రో, ఇంకా లండన్ ఎట్లుంటుంది ఏముంటుంది? మేమైతే ఎప్పుడు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళినావు అని చెప్పాలా? బాగానే ఉంటుంది బ్రో. 70% కవర్ చేసాం మ్యాక్సిమం యూకేని. ఓకే, ఈ కాన్వర్సేషన్ రికార్డ్ అవుతుంది. ఐ కెన్ పుట్ ఇట్ ఆన్ సోషల్ మీడియా కదా. జస్ట్ ఆస్కింగ్. పెద్దగా ఏం మాట్లాడతలేం మనం. అండ్ దిస్ ఆర్ నాట్ స్ట్రాంగ్ వ్యూస్ దట్ వీ వుడ్ బి షేరింగ్. జస్ట్ క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. అవును లండన్ ఎట్లుంటుంది, ఏముంటుంది, మీరు ఎవరు, ఏం చేస్తుంటారు. ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీస్. యూ ఆర్ అ న్యూ పర్సన్ టు మీ, ఐఎమ్ అ న్యూ పర్సన్ టు యూ. సో వీఆర్ షేరింగ్ స్టోరీస్ అండ్ యూ కెన్ చూస్ టు బి క్వైట్ యాజ్ వెల్. దట్స్ ఆల్సో ఎనఫ్. ఓరాబే నాకు మాట్లాడాలని లేదన్నా నాది యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, సో ఐఎమ్ యూజువలీ అ బైకర్. చెప్పండి బ్రో, సబ్స్క్రైబ్ చేస్తా. ఓకే, రైడరా మీరు? సో బైక్ రైడర్ని. నేను లాస్ట్ ఇయర్ కార్ తీసుకున్నాం అనమాట, మా బ్రదర్ తీసుకున్నారు. ఆ కార్ అంటే ఆయన తీసుకున్నప్పుడు నాకు నడపడం కూడా రాదు. బట్ ఆ ప్రాసెస్లో నేను ఏం రియలైజ్ చేసిన అంటే నాకు కార్లు కూడా ఇష్టం అని. ఇప్పుడే నేను బాక్సింగ్ క్లాస్ నుంచి వస్తున్నాను, ఇక్కడే రైడ్ తీసుకుంటాం మనం. బాక్సింగ్ క్లాస్లో కష్టపడి వస్తున్నా. ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్, బాక్సింగ్ కోచ్. ఓకే బ్రో, జస్ట్ ఇన్ కేస్ లైక్ అన్నీ బాగున్నాయి. జస్ట్ ఇన్ కేస్ మల్టీ టాలెంటెడ్ ఇంటూ సో మెనీ థింగ్స్ అండ్ యా డూయింగ్ ఇట్ ఫర్ లవ్, నథింగ్ ఎల్స్. అంటే లవ్ అంటే మళ్ళీ దాని వెనకాల మళ్ళీ పైసలు కూడా ఉన్నాయి. బట్ స్టిల్ మెయిన్ థింగ్ ఈజ్ లైక్ అవుట్ ఆఫ్ ప్యాషన్ అంతే. బ్రో లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ అన్కంఫర్టబుల్ ఆర్ ఎనీథింగ్. ఓకే, నీకు ఏసీ ఎక్కువ తక్కువ కావాలో దిస్ ఇస్ యువర్ కార్, యూజ్ ఇట్. జస్ట్ నువ్వు సామాన్ తీసేటప్పుడు నా సీట్ జాగ్రత్త. ఓకే, చాలా ప్రేమతో కొనుక్కున్నా. అర్థమవుతుంది. అసలే కొత్త కారు, తట్టుకోలేము. యో గుడ్ నేమ్ బ్రో? స్వరూప్ బ్రో. గుడ్ నేమ్ అని అడుగుతున్నాను, ప్రతి నేమ్ గుడ్డే కదా. అంతేకాదు, ఎవరి నేమ్ అనుకుంటే. మన ఇండియాలో ఎట్లుంటుంది, వాట్ ఈస్ ఏ గుడ్ నేమ్ అనేది అందరు ప్రాక్టీస్ అయిపోయింది. నాకైతే అదే అయిపోయింది అలవాటు. ఏ పోరా నాకు నేమ్ గుడ్డా బ్యాడ్ నువ్వేది డిసైడ్ చేసి. నైస్ వే ఆఫ్ ఆస్కింగ్ ద నేమ్, గుడ్ నేమ్ అని అడుగుతారు చూడండి. అంటే ఇక మేబీ మన ఫాదర్స్ కాలంలో అది ఒక గుడ్ వే అనుకుంటా ఆఫ్ ఆస్కింగ్ థింగ్స్. మన కాలంలో ఎవడన్నా ఉల్టే చెప్పిండు అనుకో, మన అయితే పోతుంది. పోరా నువ్వేంది గుడ్ నేమ్ బ్యాడ్ నేమ్ చెప్పేది అనుకుంటా. ఇక డ్రైవర్లు పాపం రోజంతా ఎంత కష్టపడతారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అవుతుంది తెలుసా. ఐ మీన్ లైక్ ఇది చాలా కష్టం ఇల్లు దీంతో నడిపించడం అంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ బీయింగ్ ఆన్ ద రోడ్ ఈజ్ పుట్టింగ్ యువర్ లైఫ్ ఎట్ రిస్క్. దాని తర్వాత మళ్ళీ నీకు ఒక ప్రాఫిట్ రావాలి, మళ్ళీ దాంతో బండిది ఒక వేరెంట్ ఎయిర్ ఉంటుంది, మళ్ళీ మధ్యలో ఎవరితోనో లొల్లు అవుతుంది, కార్ తుడవాలి, ఇవన్నీ పంచాయతీలు. ఐ మీన్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఈవెన్చువలీ, బట్ ఇట్ డస్. మీరు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎవడో ఒకటి సైడ్ నుంచి దక్కిస్తాడు. ఐ లుక్ ఎట్ ఇట్ అస్ లెట్స్ సే మన ఇంట్లో చుట్టాల పిల్లలు వస్తారు చూడు, మన ఇంట్లో ఏదో ఒక పుల్లలు పెడుతుంటారు.
మనకు కోపం వస్తుంటుంది కానీ ఏం అనలేము వాళ్ళని, అట్లా చూస్తూనే ఉన్నాను. సరే నచ్చే మన పోరోడు కాదు ఇడు, వదిలేసి ఏమనలేదు దీన్ని అనుకుంటా. పేషెన్స్. మన పిల్లలు అయితే పార్ట్ మనం ఒకటి పెడితే రైట్ సెట్ అవుతాడు. అలా నాకు ఎక్కడ అనిపిస్తుంది అంటే యూకే అనిపిస్తుంది బ్రో. అనిపిస్తుంది కదా, వాళ్ళు ఎంత తీటగాలంటే చెప్తున్నా, వాళ్ళు చూస్తే నీకు చంపేయాలనిపిస్తుంది. వాళ్ళు అసలు పిల్లలు కాదు, రాక్షసులు. అదే మన దగ్గర అంటే ఒక కర్ర తీసుకొని కొడతాం అంతే. టీటా ఎక్కువ ఉంటుంది, ఇంకేముంటుంది. అమ్మ కొడుకుని కొట్టినట్టు కొడేస్తాను నీట్గా. వాళ్ళు అలా కాదు బ్రో, చాలా తక్కువ ఏజ్లో. నీకు వాళ్ళ ఏజ్ గ్రూప్ కూడా అర్థం కాదు, పెద్దోళ్ళ ఉంటారు కానీ వాళ్ళ ఏజ్ తక్కువ. వాళ్ళపై చేసుకున్న పోలీస్ కేసు మనకే అవుతుంది. వాళ్ళు పోలీసుల్లో ఆడుకుంటారు, సుఖాలు ఇచ్చేసి గవర్నమెంట్ మొత్తం అంతా ఏంటి మేము చేస్తున్న దాంట్లో 20% ట్యాక్స్ తీసుకుంటారు. అన్ని ఫ్రీ హౌసెస్, మొత్తం ఫ్రీ బ్రిటిష్ వాళ్ళకి. ఓకే, లోకల్స్కి మన దగ్గర నుండే తీసుకుంటారు. ట్యాక్సెస్ మాత్రం ఇమిగ్రెంట్స్ దగ్గర తీసుకుంటారు. ఈ కొడుకులు ఏదో మన మీద అంటే ఏమంటారు, ఎట్లా అంటే ఏదో దయ చూపిస్తున్నాడు మళ్ళీ ఒక ఫీలింగ్. లేదు బ్రో, మన పైసలతోనే బతికి మళ్ళీ మనకి జీడిపి కన్నా వాళ్ళకి డబుల్ అప్పు ఉంది. కాదు, ఈ కొడుకులు మన దేశాన్ని దోచుకున్నది. మనం నిజంగా కూర్చొని అడగడానికి వెళ్తే మనము ఇప్పటికీ లేచే జీడిపి వైజ్ కూడా చాలా పెరిగిపోతాం అనుకుంటాం, వితౌట్ ఎనీ ఎఫర్ట్. వాళ్ళు జస్ట్ మనకు లూట్ చేసింది అంతా ఇచ్చేస్తే బస్ ఇస్తారా కొడుకులు? మనల్ని దోచుకొని పెద్ద రుబాబ్ వల్ల మన మీద. తరలేని రాత్రులు పలానా టైంలో నాకు సలహా ఇవ్వడానికి లేదు చాలా మంది. అది కూడా కదా, లెట్స్ సే ఐ మీన్ ఫస్ట్ టైం ఆడికి వెళ్తే కానీ యూ నీడ్ సంబడి టు లైక్ అట్లీస్ట్ టెల్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఊరు నుంచి హైదరాబాద్కి వస్తే ఎవరైనా అరే హాస్టల్ చూడరా అని, మేబీ లైక్ కొంచెం అరే కొన్ని ఫెసిలిటీస్ ఏటో దొరుకుతాయి, రూమ్ అవన్నీ వేరు ఎక్కడెక్కడో ఉండి తర్వాత క్లాస్మేట్స్ పరిచయం అయితే వాళ్ళతో మింగిల్ అయ్యి అందరం కలిసి ఒక రూమ్ తీసుకొని. క్లాసెస్ ఎలా ఉంటాయి బ్రో? ఐ మీన్ లైక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నిజంగానే డిఫరెంట్ ఉంది లండన్ది. వాళ్ళ పెద్ద తోపులు అంటే ద వే ఇండియన్స్ లుక్ ఎట్ ఇట్ ఇస్, అరే వాళ్ళు చాలా సుపీరియర్ లేదా వాళ్ళ సిస్టమ్స్ చాలా సుపీరియర్ అని. బ్రో వాళ్ళు తయారు చేసే క్లాసెస్ ఉంటాయి చూసావా, ఈజీ వే టు అండర్స్టాండ్ బ్రో. ఓకే, నిజం చెప్తున్నా, వాళ్ళు ఏం చెప్పరు, కొత్తగా ఏది చేయరు. మా దగ్గర బ్లాక్ బోర్డ్ అని ఒకటి ఉంటుంది, అందులోనే ఉంటాయి అన్ని. అదే వాళ్ళు ప్రొజెక్టర్ పైన వేసి పెద్ద సెమినార్ హాల్లో ఉంటుంది, పెద్ద క్లాస్ 200 పీపుల్ ఉంటారు క్లాస్. అదే దాన్నే ప్రొజెక్టర్ పైన వేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే. ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉంటుంది చూసావా, బాగుంటుంది. అందుకే వాళ్ళు. మై క్వశ్చన్ ఇస్ ఇట్ సో సుపీరియర్ దట్ వి స్టార్ట్ ఫీలింగ్ ఇన్ఫీరియర్? ఐ మీన్ యాజ్ ఇండియా, యాజ్ అ కంట్రీ, ఇస్ ఇట్ సో ఇన్ఫీరియర్? సుపీరియర్ అంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, అంతకు మించి ఇంకేం ఉండవు. మరి మన వాళ్ళేమో అరే వాళ్ళు లండన్లో చదివిండ్రా అని ఫీల్ అయిపోతుంటారు. అరే లండన్లో చదివినా మంచిగా కదా. ఏం కాదు, మేబీ లైక్ థాట్ ప్రాసెస్ కొంచెం చేంజ్ అయ్యి ఉంటుంది. పర్సన్ హూ ఇస్ స్టడీయింగ్ అంతే. మళ్ళీ ఇప్పుడు నేను లత్కోర్గాడిని అయితే ఏడా చేసిన ఐ విల్ బి లైక్ దట్ ఓన్లీ. అంతే కదా, ఒకటే. ఇప్పుడు నాకు చదవాలనే లేదు, అయినా నేను లండన్ ఏంది యూఎస్ ఏంది ఏడు తీసుకొని పోయినా నేను అట్లనే ఉంటాను. చాలా మంది చదువు మీద డిపెండ్ అయిన వాళ్ళు ఉంటారు, అక్కడికి వెళ్ళి చదువును పక్కన పెట్టి ఇంకో దారి చూసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. మళ్ళీ 2 ways ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను చాలా మందిని స్పాయిల్ అవ్వడం కూడా చూసింగ్, అది ఇంపార్టెంట్. ద సర్కిల్ దట్ యూ చూస్, సో మెనీ థింగ్స్ డిసైడ్ లైక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు లైక్ బికమ్ అండ్ ఆల్ దట్. సరే కొంతమంది వచ్చారు కదా అని ఫ్యామిలీని పక్కన పెట్టి శాలరీ వస్తుంది కదా తాగుదాం తిరుగుదాం ఓన్లీ అంటే వాడి సెల్ఫ్ చూసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అక్కడ నిజంగా బియర్స్ చాలా తక్కువ ఉంటాయా బ్రో? అంటే లైక్ ప్రైస్ వైజ్ చాలా తక్కువ ఉంటుందా, చీప్ ఉంటుందా? అంతే బ్రో, తక్కువే. నీళ్ళ కంటే చీప్ ఉంటుందా? నీళ్ళు చాలా చీప్ బ్రో అక్కడ. మళ్ళా మన దగ్గర నీళ్ళ అంటే 20 రూపాయలు, 1 pound. అంటే 20% స్ట్రేట్ ఒకటే రేటా ట్యాక్స్ అందరికి? 42 LP వచ్చినోడు ఉన్నాడా, 42 LP వచ్చినోడికి 20%. అదే అంటే వీఆర్ టాకింగ్ ఇండియన్ రూపీస్ కదా, బట్ అక్కడ పౌండ్స్ లో చాలా తక్కువనే ఉంటుంది. 42,000 pounds. ఓకే, దెన్ వీఆర్ టాకింగ్ మనీ. ఒక పౌండ్ ఇస్ ఐ థింక్ అట్ దిస్ పాయింట్ 80 60 70 116. ఓహో, సో లండన్ ఇస్ వేర్ వి షుడ్ బి గోయింగ్. From 120 okay 1 month ago. It's going to reach 130 in few days. ఓకే, నైస్. మళ్ళీ అట్లా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లుంటుంది బ్రో? నిజంగా బాగుంటుంది అక్కడ? ఐ మీన్ లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్, ద సిస్టమ్ ఇన్ జనరల్. ఎయిర్ అంతా పర్లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ అంటే చెప్పవసరం లేదు, సొసైటీ మాత్రమే ఇబ్బంది అక్కడ. ఓకే, బట్ do they actually help? I mean let's say having a community there definitely helps, but helps అనేది చేస్తారు కానీ మనం పూర్తిగా డిపెండ్ అయ్యే సిచ్యువేషన్లో లేం కదా.
మన లొల్లిలు మనకి దాని మధ్యలో ఇంకోటి అంటే మన వల్ల ఇంకోళ్ళు ఎందుకు ఇబ్బంది పడ్డారు, చిన్న చిన్నవి వాళ్ళు అనుకుంటారు చిన్న పని ఇది అని. అంతే. ఇప్పుడు మన పంచాయతీలు మనకి ఎట్లున్నాయి వాళ్ళకి కూడా అట్లానే వాళ్ళకి వాళ్ళ స్టేజ్ ఉన్నారంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ పెద్ద పంచాయతీలు ఉంటాయి. యాక్చువల్లీ ఐ ఫాలో సంబడి ఆన్ ఇన్స్టాగ్రామ్, లైక్ హీ ఈజ్ యాక్చువల్లీ రైడర్. బేసిక్లీ ఏం చేస్తాడంటే డౌన్ టౌన్ వీడియోస్ అనుకుంటా, హీల్ మేక్ సమ్ వీడియోస్ వేర్ హీల్ బి లైక్ ఎక్స్ప్లోరింగ్ లండన్ లేన్స్. ఓకే. సో దట్ వే ఐ హ్యావ్ సీన్ లండన్, బట్ అఫ్ కోర్స్ లైక్ ఫిజికలీ సీయింగ్ సంథింగ్ అండ్ వర్చువలీ సీయింగ్ సంథింగ్ ఈజ్ లైక్ డిఫరెంట్. మొత్తం ఎక్విప్మెంట్ ఉండాలి నువ్వు బైక్ రైడ్ చేయాలంటే, గేర్స్ ఉండాలి. కాదు బ్రో, ఇప్పుడు ఇండియాలో కూడా ద కల్చర్ ఈజ్ లైక్ ఇంప్రూవింగ్, పీపుల్ ఆర్ లైక్ గెటింగ్ ఫుల్ టైమ్ ఇన్ టు ఇట్, ఐ మీన్ లైక్ వెరీ సీరియస్లీ ఇన్ టు ఇట్. ఇప్పుడు నేను కూడా రైడర్ అంటే ఇట్లాంటి రైడర్ కాదు, ఐ హ్యావ్ ప్రాపర్ గేర్స్ అండ్ ఎవ్రీథింగ్, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఇన్ థింగ్స్. సో యా, విత్ ప్రాపర్ సేఫ్టీ అండ్ రెస్పాన్సిబ్లీ రైడింగ్. ఇట్లా కాదు మనం జుమ్ అని ఇట్లా కొట్టేసి నేను రైడర్ అనేది కాదు. అలా మనము రెస్పాన్సిబుల్గా ఎవరిని డిస్టర్బ్ చేయకుండా మన ఎంజాయ్మెంట్ మనది. సో యా, ఐ థింక్ అలానే ఉండాలి, అలానే ఉంటుంది. అట్లీస్ట్ హైదరాబాద్లో అయితే అట్లా ఉంది ప్రస్తుతానికి. ఇర్రెస్పాన్సిబుల్ రైడర్స్ అయితే రోడ్ మీద మనం చాలా మందిని చూస్తాము, బట్ అట్లీస్ట్ ద పీపుల్ హూమ్ ఐ గో విత్ ఆర్ అరౌండ్ మీ, ఐ హావ్ సీన్ పీపుల్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ విత్ దర్ బైక్స్. వాట్ డూ యూ డూ దేర్ బ్రో? అంటే పార్ట్ టైంలో ఏం చేస్తాం? పార్ట్ టైం యూ డోంట్ హ్యావ్ టు సే. ఒక దాంట్లో షిఫ్ట్ మేనేజర్గా చేస్తున్నప్పుడు వాళ్ళే స్పాన్సర్ చేశారు. ఓకే. సో వీసా ఎక్స్టెండ్ అయింది? ఎక్స్టెండ్ అయింది. హిల్స్ అక్కడ నీకు నార్మల్గా అంటే చిల్లే మూడు ఉంది అంటే ఎలా అంటే, నా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను 3 years నుంచి కలిసి ఉంటున్నాం. ఓకే. ఎనీ ఫెస్టివల్, ఎనీ బర్త్డే పార్టీ, ఎనీ ట్రిప్, 3 years నుంచి సేమ్ పీపుల్. ఓకే. ఎలా ఉంటుందంటే ఆ పార్టీ వచ్చేసరికి మీలో క్లబ్ అయిపోద్ది. ఓకే. మర్చిపోతావు అన్ని. వారానికి 6 days వర్క్ చేసి 1 day ఎంజాయ్ చేస్తావు. బట్ దట్ ఈస్ రిక్వైర్డ్ బ్రో, మెంటల్ పీస్ అవసరం. ట్రిప్స్ అవన్నీ అందుకే, లేకపోతే రోజు పని పని పని, అక్కడ పనిలో వాళ్ళ మాట వినరు తెల్లలు. ఇంకోటి లెట్స్ సే మనం ఇమిగ్రెంట్స్ కాబట్టి మనతో ఐఎమ్ షూర్కి లైక్ కొంచెం డిస్క్రిమినేషన్ ఉంటుంది పని దగ్గర కూడా. ఇప్పుడు లెట్స్ సే వాళ్ళోడు మనం ఉన్నాం అనుకో, అది మనతోనే ఎక్కువ అయిపిస్తారు. అఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్, పీపుల్ టు పీపుల్ డిఫర్ అవుతుంది, బట్ ఐఎమ్ షూర్ లైక్ అట్లాంటి డిస్క్రిమినేషన్ అవుతుంది. కొంతమంది మ్యాక్సిమం పీపుల్ చాలా బెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. షాకింగ్ న్యూస్ ఒకటి చెప్పిన, అదేంటంటే లండన్లో 60% లండన్ ఆక్యుపై చేసింది ఇండియన్స్. అంటే అక్కడ ఓన్ బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి తెలుసా మీకు? లండన్ సిటీ చూస్తే షాక్ అవుతారు. అందులో 60% ఇండియన్స్ అంటే అసలు నమ్మరు మీరు. బట్ స్టిల్ మనల్ని డామినేట్ చేస్తున్నారంటే ఎక్కడో మిస్టేక్ ఉంది. మన కంపెనీస్ లోని వీళ్ళు వర్క్ చేస్తున్నారు అలా చూసుకుంటే. బట్ లెట్స్ సే ద పీపుల్ హూ షుడ్ బి డామినేటింగ్ ఇస్ us కదా. మరి డామినేటింగ్ అంటే మనం ఏమైనా గొంతుకు సిటీ సిటీ, పల్లెటూరు పల్లెటూరే. నేను ఉండేది అలాంటిది. ఓకే. మీరు ఉండే టౌన్ టైపా? టౌనే. నేను చదివిన యూనివర్సిటీ టీసైడ్ యూనివర్సిటీ, ఆ యూనివర్సిటీ వల్ల మాత్రమే ఆ సరౌండింగ్స్ డెవలప్ అయ్యాయి. ఓకే. సో ఎంప్లాయ్మెంట్ అంతా యూనివర్సిటీ, ఆ షాప్స్ అవన్నీ మొత్తం అంతా ఇండియన్ స్టోర్స్, ఆఫ్ఘన్ స్టోర్స్, పాకిస్తాన్ స్టోర్స్, అన్నీ వాళ్ళవే ఉంటాయి. ఓకే. పంజాబీ వాళ్ళు అయితే ట్రాక్టర్స్ని, బుల్లెట్స్ని ఫుల్ సౌండ్ పెట్టి. అరే ఆడ హాఫ్ పంజాబ్ ఆడనే ఉంది అనుకుంటా. పంజాబ్ చాలా మంది అక్కడ అంతే ఇంపోర్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు అంటే అదే కదా. క్లాసిక్ కూడా కాదు, స్టాండర్డ్ బుల్లెట్ పాది స్టాండర్డ్, దాన్ని స్టాండర్డ్ అంటారు అనమాట. అంతే కదా. ఇప్పుడు లెట్స్ సే ఒక 100 meters అయితే సరే అడ్జస్ట్ అవుతుండే, 500 meters నడుచుకుంటా పోవడం అంటే దట్ టు వీ హావ్ లగేజ్ చాలా ఉంది. అంతే కదా. ఇప్పుడు ఫారెన్ నుంచి వచ్చినారంటే మినిమం లగేజ్ ఉంటుంది. తీసుకెళ్తున్నా చాలా. ఒకడు పర్ఫ్యూమ్ ఏమంటాడు, అన్న ఒక వాచ్ తే అంటాడు, ఒకడు మందు బాటిల్ అంటాడు, అన్నీ తీసుకొచ్చా. లగేజ్తో ఏమైనా హెల్ప్ చేయాలా? వచ్చేస్తా నీతో. జాగ్రత్తగా దిగు బ్రో, అదొక్క హెల్ప్. దిగాల నేను.